సినిమాలో మనకు నచ్చిన హీరో అద్భుతమైన డైలాగ్ చెప్పినా, లేదంటే నలుగురిని కుమ్మేసినా, ఇక థియేటర్‌లు ఈలలు, గోలలే ఉంటాయి. ఇక ఫాన్స్ అయితే పిచ్చి పిచ్చిగా అసలు పేపర్‌లు చించేయడాలు, డబ్బులు విసిరేయడాలు, ఫాన్స్ విసిరేయడాలు ఇవన్నీ ఉంటాయి. ఇక రచ్చ రచ్చే. ఇక సినిమాలో దారిన పోయే దానయ్యలకు కూడా సినిమా హీరో రక్షించి, కాపాడి వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తాడు. అలా ఉంటుంది సినిమాలో హీరో క్యారెక్టర్. బట్ బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా హీరోల క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే అసలు సమాజంలో ఏం జరుగుతున్నా మాకు సంబంధం లేదు. మేమసలు పట్టించుకోము. ఎవరు ఏమైనా అయిపోని అన్నట్లు మన సినిమా హీరోలు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన తెలుగు సినిమా హీరోలు అస్సలు సమాజంలో గురించి ఏం పట్టించుకోవటం లేదు అనేది ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే ఢిల్లీలో జరుగుతున్న నీట్ నిరసనల కార్యక్రమంలో అనేక లాఠీ చార్జీలు జరిగాయి. చాలామంది బాధితులు ఇబ్బంది పడ్డారు. రక్త గాయాలయ్యాయి. అయినా సరే వాళ్ళు నీట్‌లు విద్యా వ్యవస్థ రక్షణ కోసం వాళ్ళు నిరసనల కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేస్తున్నారు. కానీ ఆ సమస్య మన తెలుగు హీరోలకు అసలు తెలుసుకోవటం లేదు. వాళ్ళు పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఆ స్థాయిలో ఉండడానికి కారణం ముఖ్యంగా విద్యార్థులు, యువతే. వాళ్ళిద్దరూ సినిమాలు చూడడం వల్లే సినిమా హీరోలు అగ్రస్థానంలో ఉండిపోయారు. టాప్ హీరోలుగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఆ టాప్ హీరోలకు ఈ విద్యా వ్యవస్థలోని లొసుగులు, విద్యార్థుల ఇబ్బందులు అసలు ఏమీ పట్టించుకోవటం లేదు. హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. మీరు చూసిన ఈ థంబ్‌నెయిల్‌లో ఆ హెడ్డింగ్ ఎందుకు పెట్టానో, ఆ క్యాప్షన్ ఎందుకు పెట్టానో మీకు ఈ పాటికే అర్థమయ్యి ఉంటుంది. ఇంట్రోలో నేను చెప్పిన విషయము మన హీరోల గురించి. ఎందుకంటే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎన్‌టీఏ నిర్వహించిన నీట్ ఎగ్జామ్ దాదాపు ఫెయిల్ అయింది. వాళ్ళు పరీక్ష నిర్వహణ అస్తవ్యస్తంగా నిర్వహించారు. ఆ కారణంగానే పరీక్ష పేపర్ లీక్ అయింది. చ చాలామంది విద్యార్థులు బలవన్మరణం పొందారు. ఈ నీట్ వైఫల్యం అని చెప్పొచ్చు. దాదాపు 22 మంది విద్యార్థులు బలవన్మరణం చెందారు. అంటే కాబోయే వైద్య విద్యార్థులు, కాబోయే డాక్టర్లు ఈ లోకంలోంచే వెళ్ళిపోయారు. ఇది చాలా అన్యాయం. ఈ సంవత్సరం జరిగిన ఘోర తప్పిదమని మనం చెప్పవచ్చు. 2026లో జరిగిన ఘోర వైఫల్యం ఏమిటి అంటే నీట్ ఫెయిల్ కావడం అనేది ఒక ఎగ్జాంపుల్. అందుకే ఈ నిరసనలు, ఈ లాఠీ చార్జీలు ఢిల్లీలో జరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో తర్వాత టీవీలలో, మీడియాలో అక్కడ జరుగుతున్న సంఘటనలు, అక్కడ జరుగుతున్న లాఠీ చార్జీలు, అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, చర్చించుకుంటూనే ఉన్నాం. ప్రతిరోజు మీడియాలో అదే చర్చ. ఇప్పుడు మన టార్గెట్ ఏమిటంటే విద్యార్థులను కాపాడుకుందాం, విద్యా వ్యవస్థను రక్షించుకుందాం. అదే మన టార్గెట్. ఈ కాలం జెన్‌జీ పిల్లలు చేస్తున్న పోరాటం అదే. విద్యా వ్యవస్థ రక్షణ కోసం వాళ్ళు చేస్తున్న పోరాటం అనేది చాలా గర్వించాల్సిన విషయం. గతంలో ఇట్లాంటి ఎజిటేషన్ విద్యా వ్యవస్థ కోసం ఎప్పుడూ జరగలేదు. కానీ ఈ జెన్‌జీ పిల్లలు మాత్రం ఎడ్యుకేషన్ సిస్టమ్ రక్షించుకుందాం అనేది ఖచ్చితంగా పోరాడుతున్నారు. ఆ లక్ష్యం కోసం చేరుకుంటున్నారు. కానీ వాళ్ళకి చాలామంది మద్దతు ఇవ్వటం లేదు. ఈ నిరసన కార్యక్రమాలు మన తెలుగు హీరోలకు కనిపించటం లేదా అంటే, కనిపించటం లేదు అని చెప్పొచ్చు. లేకుంటే వాళ్ళు అసలు దీన్ని పట్టించుకోవటం లేదు అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే నిర్లక్ష్యం. కేవలం నిర్లక్ష్యం వల్ల మాత్రమే వాళ్ళు పట్టించుకోవటం లేదు. లేదు అంటే ఇంకా చెప్పాలంటే ఒక రకమైన భయం కారణంగా మాత్రం వాళ్ళు పట్టించుకోవటం లేదు. అదే సినిమాలో అయితే ఆపదలో ఉన్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. తమ ప్రాణాలను అడ్డుపెట్టి కూడా అసహాయ స్థితిలో ఉన్న వాళ్ళని కాపాడుతారు. బట్ ఇప్పుడు మాత్రం మన టాలీవుడ్ హీరోలు బిల్కుల్ సైలెంట్. ఈ టాపిక్ మీద అసలు నోరు మెదపడం లేదు. వీళ్ళేమో అక్కడ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళతో పాటు ధర్నా చేయాల్సిన అవసరం లేదు. నిరసనలు కూడా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే కనీసం ఒక కామెంట్ లేదా ఒక ప్రకటన లేదా ఒక ట్వీట్ ఏదో రూపంలో అయినా సరే ఈ తెలుగు హీరోలు వాళ్ళకి మద్దతుగా నైతిక మద్దతుగా అంటే మోరల్ సపోర్ట్ ఇస్తూ ఒక్క ప్రకటన ఇస్తే చాలు. విద్యార్థులు చాలా సంతోషిస్తారు, హర్షిస్తారనమాట. అరే! మా హీరోలు, మేము మెచ్చిన హీరోలు మా కోసం ఒక ప్రకటన చేశారు. వీళ్ళు కూడా మాకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు అనే నైతిక మద్దతు వాళ్ళలో మరింత ధైర్యం ఇస్తుంది. వాళ్ళు మరింత ముందుకు పోవడానికి ఛాన్స్ ఇస్తుంది. వీళ్ళు టాప్ హీరోలు కావడానికి మన ఈ విద్యార్థులకు కారణం అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక కేవలం తెలుగు సినిమా హీరోలు మాత్రమే సపోర్ట్ ఇవ్వటం లేదా అంటే లేదు. మిగతా ఇండస్ట్రీలు ఇస్తున్నాయి. అక్కడ టాలీవుడ్ కాకుండా తమిళ్ ఇండస్ట్రీ ఇస్తుంది, బాలీవుడ్ ఇస్తుంది, అక్కడ మలయాళం ఇండస్ట్రీ ఇస్తుంది. ఆ సినిమా హీరోలు, దర్శకులు మిగతా వాళ్ళంతా కలిసి ఈ విద్యార్థుల పోరాటానికి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నది న్యాయమైన ఉద్యమం అని చెప్తున్నారు. కానీ మన వాళ్ళకి మాత్రం అది కనపడటం లేదు. వీళ్ళకున్న ఒకే ఒక భయం ఏమంటే నాకు తెలిసి అక్కడ ఏపీ గవర్నమెంట్ ఏమనుకుంటుందో, మోడీ గవర్నమెంట్ ఏమనుకుంటుందో, మా సినిమాలకు కలెక్షన్స్ రాకుండా అడ్డుకుంటున్నాము. లేకపోతే వీళ్ళు
ప్రైస్ హైక్ చేయడానికి అవకాశం ఇవ్వరేమో, లేకపోతే మా సినిమాలకు సెన్సార్ బోర్డు అడ్డు చెబుతుందేమో అన్న భయం వీళ్ళల్లో మాత్రం చాలా ఉంది అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ కారణంగానే వీళ్ళు జెన్‌జీ స్టూడెంట్స్‌కు ఈ నీట్‌కి సంబంధించిన నిరసనలకు సపోర్ట్ ఇవ్వటం లేదు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నీట్ పరీక్షల కారణంగా గత 5 సంవత్సరాలుగా 101 మంది విద్యార్థులు బలవన్మరణం చెందారు. ఇక ఈ సంవత్సరం అయితే 22 మంది ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఇక ఎంతమంది పరీక్షకు హాజరయ్యారంటే దాదాపు 20 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 1,25,000 మంది నీట్ ఎగ్జామ్‌కు హాజరయ్యారు. ఇక ఈ సంవత్సరం మాత్రమే 46 రోజుల్లోనే 22 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా బలవన్మరణం చెందారనమాట. ఇది మన పరిస్థితి. ఇక నీట్ విద్యార్థులకు సపోర్ట్‌గా చేసిన హీరోలు, దర్శకులు, ఇతర భాషల వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద లిస్టే ఉంది. వీళ్ళలో మన తెలుగు వాళ్ళు లేరనమాట. ఒక్కసారి చూడండి ఫాస్ట్‌గా చెప్పేస్తా వాళ్ళ పేర్లు. ప్రకాష్ రాజ్ నేరుగా డైరెక్ట్‌గా ఢిల్లీకి వెళ్లి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడనమాట. ఇక ప్రియమణి, మంచు లక్ష్మి, అనసూయ, జినీలియా మద్దతుగా నిలిచారు. అంటే ట్వీట్ చేశారు లేదా ప్రకటన చేశారు. ఇక తమిళ్ ఇండస్ట్రీ నుంచి కమల్ హాసన్, విజయ్ సేతుపతి, మాధవన్, అదితి రావ్ హైదరి, ప్రదీప్ రఘునాథన్, రేవతి, పారంజిత్ అండ్ జ్యోతిక. ఇక మలయాళం ఇండస్ట్రీ గురించి వచ్చేసి మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, మంజు వారియర్, విస్మయ, మోహన్ లాల్. అంటే ఈమె మోహన్ లాల్ కూతురు అనమాట. ఇక బాలీవుడ్ నుంచి నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, స్వర భాస్కర్, హ్యుమా ఖురేషి సపోర్ట్‌గా నిలిచారు ఈ విద్యార్థుల కోసం. ఇక ప్రముఖులు వచ్చేసి సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అలియా భట్, కరీనా, సోనూ సూద్, వరుణ్ ధవన్, ప్రీతి జింతా, సోనాక్షి సిన్హా, సారా అలీ ఖాన్, అనన్య పాండే, పూజా భట్, ట్వింకిల్ ఖన్నా అండ్ సింగర్ అర్జిత్ సింగ్. ఇంకా లిస్ట్ చాలా ఉంది కానీ ఆ లిస్ట్ చదువుకుంటూ పోతే చాలా పెద్దగా అవుతుంది. కానీ ఈ పేర్లలో మన తెలుగు హీరోల లిస్ట్ మీకు ఇక్కడే నియమించిందా అంటే నో, వాళ్ళ పేరు అనేది లేనే లేదు. కానీ జూలై 20వ తేదీ నుంచి వాళ్ళు ట్వీట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఏ రకంగా ట్వీట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు క్లియర్‌గా చెప్తా. ఇంత నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా కూడా వాళ్ళు దీన్ని పట్టించకుండా వాళ్ళు వేరే విషయాల గురించి ట్వీట్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఒక్కసారిగా. ఇక జూలై 20వ తేదీ అంటే నిరసన కార్యక్రమాలు ప్రారంభమైన మొదటి రోజు ప్రిన్స్ మహేష్ బాబు ఏమని ట్వీట్ చేశాడో తెలుసా? జూలై 20వ తేదీ తన కుమార్తె సితారా ఘట్టమనేని బర్త్‌డే అనమాట. "నువ్వు ఎంత ఎదిగినా నాకు మాత్రం ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలి" అని ఆయన ట్వీట్ చేశాడు. వెరీ గుడ్. తన కూతురుకు శుభాకాంక్షలు చెప్పుకోవడం చాలా మంచిదే. మనం కూడా సితారాకు హ్యాపీ బర్త్‌డే చెప్దాం. అదే రోజు సాయంత్రం కూడా ఒక ట్వీట్ చేశాడు మహేష్ బాబు. ఏమని చేశాడు అంటే తమ హోమ్ బ్యానర్ మీద నిర్మించిన 'రావ్ బహదూర్' సక్సెస్ అయ్యింది అంటూ ప్రశంసించాడనమాట. ఇది మహేష్ బాబు కామెంట్స్ ఆన్ జూలై 20. కానీ మహేష్ బాబు నీట్ గురించి మాట్లాడలేదు. అక్కినేని నాగార్జున ఏమని ట్వీట్ చేశాడు? తన కుమారుడు అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' చిత్రం ఈ చిత్రం సాధించిన విజయానికి ప్రేక్షకులు, అభిమానులతో పాటు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారన్నమాట. ఇక నాగ చైతన్య కూడా 'లెనిన్' గురించే మాట్లాడాడు అదే రోజు. ఇక కిరణ్ అబ్బవరం జూలై 24వ తేదీ విడుదల కానున్న సినిమా గురించి తన ట్వీట్ చేశాడు. జూలై 21 జూనియర్ ఎన్టీఆర్ ఏం ట్వీట్ చేశాడు అంటే గాయపడ్డ బాలకృష్ణ త్వరగా కోలుకోవాలి అని మాత్రమే కామెంట్ చేశాడు. ఇక ప్రభాస్ ఏం చేశాడు అంటే ఈ కల్కి చిత్రం నంబర్ 1 స్థానం దేంట్లో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ జాబితాలో నంబర్ 1 స్థానం దక్కించుకోవడంపై ప్రభాస్ ట్వీట్ చేశాడు. ఇక నాని ఏం చేశాడు అంటే నేషనల్ అవార్డు విన్నర్స్‌కు అందరికీ శుభాకాంక్షలు చెప్పాడు. ఇక జూలై 23 అక్కినేని నాగార్జున 'లెనిన్' గురించి మళ్ళీ ట్వీట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ మేనేజర్ ఏం చెప్పాడు అంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావటం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. ఇవి మన ప్రముఖ హీరోలు చేసిన ట్వీట్లు. వీళ్ళలో ఎవ్వరూ నీట్ విద్యార్థులకు అనుకూలంగా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఈ సమస్యపై విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మద్దతుగా నిలిచారు. వాళ్ళకి అనుకూలంగా ట్వీట్ చేశాడు. ఏం చేశాడో ఒకసారి చూద్దాం. నీట్ పేపర్ లీక్ వల్ల ఇబ్బంది పడిన పిల్లల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారన్నమాట. ఈ చిన్న డిమాండ్లు సాధించుకోవడానికి లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తమోడుతున్నారు. తిండి తిప్పలు మన దెబ్బలకు ఓర్చుకుని రాత్రనక పగలనక ఉద్యమిస్తున్నారు.
పిల్లల అకౌంటబిలిటీ అడుగుతున్నారు. వారి ఆవేదనలో న్యాయం ఉంది. ప్రభుత్వం వాళ్ళ మాటలు వినాలి. వాళ్ళకి భరోసా ఇవ్వాలి. వాళ్ళ స్ఫూర్తిని గెలిపించాలి. మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టు. మన మన పిల్లలు గెలిస్తే మనం బతికినట్టు. ప్రజలు గెలిస్తే ప్రభుత్వాలు గెలిచినట్టు అని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన మెసేజ్‌ను శేఖర కమ్ముల ఇచ్చారు. మన పిల్లలు గెలిస్తే మనం గెలిచినట్టు, మనం గెలిస్తే దేశం గెలిచినట్టు అని చెప్తున్నారు అంటే, ఇది అద్భుతమైన ఈ సందేశం. ఇక ప్రతి సమస్య మీద ఘాటుగా స్పందించే ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సాదాసీదాగా స్పందించారు. ఎందుకో ఏమిటో మరి ఆయనకే తెలియాలి. నాకు తెలిసిన సమాచారం మేరకు ఆయన కూటమి గవర్నమెంట్‌లో ఉన్నారు. అక్కడ బీజేపీకి, తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్నారు. సో, ఏం కామెంట్ చేస్తే ఏమి ఇబ్బందొస్తుందనేది పవన్ కళ్యాణ్ భయపడుతూ ఉండవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీ నుంచి అనేక మంది పిల్లలు ఈ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. అనేక మంది బాధపడ్డారు. మరి ఆ విద్యార్థుల సమస్యలు పవన్ కళ్యాణ్‌కి పట్టటం లేదా అని పలువురు ఆలోచిస్తున్నారు. ఈ విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచించి వెనకడుగు వేస్తాడా అని చాలామంది అభిమానులు కూడా అనుకుంటూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. నేటికి సంబంధించి ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు ఎవరెవరు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారో అనేది ముఖ్యంగా సినిమా హీరోలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఈ టాపిక్ పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.